హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. సో ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ కోసం ప్రాక్టీస్ చేసే వాళ్ళ కోసం మనం సెషన్స్ అయితే చేస్తున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ సెషన్, రైట్? సో ఈ సెషన్స్లో నేను ఒక 10 వర్డ్ ప్రాబ్లమ్స్ అలాగే 1 సెట్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మాట్లాడతా, రైట్? మ్యాక్సిమం డైలీ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోస్, ఓకే? సో పీడిఎఫ్స్, క్వశ్చన్స్ పీడిఎఫ్ కావాలి అంటే కనుక యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో యూ క్యాన్ విజిట్ ద సెక్షన్స్, రైట్? అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, రైట్? ఎస్. సో మనం మాట్లాడేది అసలు ఇంకా మధ్యలో మాటలు లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ట్రై టు సాల్వ్ దిస్ వన్. ఏ ట్యాంక్ హ్యాస్ 2 inlets X and Y. X alone can take 3 hours and Y alone takes 4 hours to fill the empty tank completely when there is no leakage. Leakage లేకపోతే X ఏమో 3 hours, Y ఏమో 4 hours వర్క్ పనిచేస్తున్నాయిట. A leakage caused which can empty the full tank in A hours when no inlet is open. ఇన్లెట్ ఏమీ ఓపెన్ లేనప్పుడు లీకేజ్ డెవలప్ అయితే అది ఏ అవర్స్లో కంప్లీట్గా ఎంటీ చేసేస్తుందిట. వెరీ గుడ్. నౌ వెన్ ఓన్లీ ఇన్లెట్ X ఈజ్ ఓపెన్డ్ ఇట్ టుక్ 4 hours. ఫస్ట్ ఏమో ఎక్స్ టేకింగ్ 3 hours అని మాట్లాడారు, ఫస్ట్ పాయింట్. కానీ ఇక్కడేమో ఎక్స్ ఓపెన్ చేసినప్పుడు 4 hours అని చెప్తున్నారు. అంటే ఎక్స్తో పాటు లీకేజ్ కూడా వర్క్ చేస్తుంది. లీకేజ్ అవుట్లెట్ పైప్ అయితే నేను ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది, లీకేజ్ అయితే కంటిన్యూస్గా వర్క్ అవుతూ ఉంటుంది, రైట్? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పైప్స్ అండ్ సిస్టమ్స్లో బేసిక్ పాయింట్ ఏంటి? అవుట్లెట్ పైప్ అయితే నేను ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది, అదే లీకేజ్ అయితే కంటిన్యూస్గా వర్క్ జరిగినంతసేపు లీకేజ్ కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది, రైట్? ఎస్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అలోన్ కెన్ టేక్ 3 hours, వై అలోన్ కెన్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్ 4 hours. అదే ఎక్స్ అండ్ లీకేజ్ రెండు కలిసి వర్క్ చేస్తుంటే 4 hours. వెరీ గుడ్. ఎల్సిఎం ఈజ్ 12. 4, 3, 3. X and leakage filling efficiency, right? X 4 parts అయితే అది వచ్చేటప్పటికల్లా X ఎఫిషియన్సీ 4 units అయితే లీకేజ్తో పాటు అయితే 1 unit తగ్గిపోయింది. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ లీకేజ్ ఈజ్ 1 unit. 1 unit తగ్గింది అంటే అది లీకేజ్ వల్ల తగ్గింది అని మీనింగ్. ఇప్పుడు ఈసారి ఏం జరుగుతుంది? హౌ మచ్ టైమ్ వై అలోన్ టు ఫిల్ ద ఎంటీ ట్యాంక్. వై మాత్రమే ఎంత టైం ఫిల్ చేస్తుంది అంటే లీకేజ్తో పాటు వర్క్ చేసేటప్పుడు. టైమ్ టేకెన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ 12 hours, 12 units, 3 minus 1 which is 2. It is taking 6 hours to fill. 6 hours. Second option is my final answer for this question. Very good, very good. Next question. Respective ratio between total number of villagers in village A and village B. Super. In village B, out of total number of villagers, 7/12 are males, out of which 70% are literates and remaining are illiterates. Very good. B లో 7/12 మేల్ అని చెప్తున్నారు, అందులో 70% లిటరేట్స్, రిమైనింగ్ అని చెప్తే రిమైనింగ్ 30%, రైట్? ఇల్లిటరేట్స్. Very good. Let the total population of village B be B. Right? వీళ్ళల్లో 7/12 మెంబర్స్, వీళ్ళల్లో 7/12 మేల్. ఈ మేల్లో 70% లిటరేట్, రిమైనింగ్ 30% ఇల్లిటరేట్. ఆ ఇల్లిటరేట్ వాల్యూ చెప్తున్నారు విచ్ ఈజ్ 315. వెరీ గుడ్. 7 3 times 21. 21 1 time 21 10 15 times 15 into 12. 15 into 12 into 10. వెరీ గుడ్. ఇది బి వాల్యూ. బి 9 parts నాకు ఏ. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ విలేజర్స్ ఇన్ ఏ. ఏ కావాలి అంటే ఇదంతా 9 parts. విలేజర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 parts value 15, 12, 10 అయితే నాకు 8 parts value కావాలి. వెరీ గుడ్. 3 times, 3 5 times, 3 4 times, 8 2 times 16 పక్కన 0000.
5 4 times 20, అక్కడ నుంచి 00 పక్కకి ఇచ్చేస్తే 2 8 times 16, 1600. Fifth option is my final answer for this question. Very good. Very good. Next question. E and D traveling from point A to point B, which are 360 kilometers apart. Traveling at a speed of E takes 30 minutes less than D to reach certain speed 30 minutes less. If E doubles her speed, she takes 2 hours 30 minutes less than. Very good. Very good. Simple question. ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఈ అండ్ డి ట్రావెలింగ్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి విచ్ ఆర్ 360 kilometers apart. 360 kilometers apart. Speed of traveling at a certain speed, E takes 30 minutes less than. E's time is తక్కువ time. Okay. D's time minus time taken by D minus time taken by E is 30 minutes, which is a half an hour. Super. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, E doubles her speed, she takes. Very good. D minus time taken by E is 2.5 hours. Very good. When doubles the speed, ఇక్కడ స్పీడ్ డబల్ అయింది, రైట్? స్పీడ్ ఈజ్ గెటింగ్ డబుల్డ్, రైట్? ఇక్కడ స్పీడ్ వేరు, ఇక్కడ స్పీడ్ వేరు. ఇది 2E, ఇది E అయితే. సూపర్ సూపర్. ఇప్పుడు చూడండి, సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేయొచ్చేమో. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2, రైట్? టైమ్ టేకెన్ వెన్ డబుల్ ద స్పీడ్. Okay, 2 minus 1. Single speed minus double the speed is 2 hours. Correct? Very good. 2 hours. 360 kilometers with the speed S minus 360 kilometers with the speed 2S is 2. Very good. Very good. సో సింపుల్ ఈక్వేషన్. ఫస్ట్ ఏమో ఒక స్పీడ్తో వెళ్ళినప్పుడు హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ వచ్చింది, డబుల్ ద స్పీడ్ చేస్తే 2.5 hours డిఫరెన్స్ వచ్చింది. సో డైరెక్ట్గా డిఫరెన్స్లు మాట్లాడితే సెకండ్ పర్సన్ మాత్రమే 2 అనే వాల్యూ బయటకు వచ్చేసింది, రైట్? ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం, డినామినేటర్లో కూడా 2S ఉంది, అంతా 2S. వెరీ గుడ్. సో 360, 720 minus 360, which is 360. 360 divided by 2S, which means 180. Correct? 360 4S. 4 9 times 36. Speed is 90 kmph. Speed is 90 kmph. First option is my final answer for this question. Correct? Yes. Next question. A sold an article and incurred a loss. Had he sold the same article, he would have gained triple the amount of loss he incurred, right? Profit is equal to 3 times the loss అని మాట్లాడుతున్నారు, right? Profit is equal to 3 times that of loss. Profit అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెకండ్ కండిషన్లో వచ్చింది కాబట్టి SP2. దిస్ ఈస్ ద సెకండ్ సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ మై ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్, రైట్? 3 times that of కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ 1. వెరీ గుడ్. ఇది అటువైపు వెళ్తే 4 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ 2 ప్లస్ 3 times that of selling price 1. Very good. Selling price at 2 is 10400.
రైట్. దీన్ని 3 టైమ్స్ చేస్తే 7 3 టైమ్స్ 21 000. 6 3 టైమ్స్ 1800. వెరీ గుడ్. 23 800. 23 800. రెండింటిని యాడ్ చేస్తే 33 34 200. 34200. వెరీ గుడ్. అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ 34200 divided by 4. 34200 divided by 4. Very good. 4 8 times 32. Correct. 4 8 times 32. ఇది కాస్ట్ ప్రైస్. తర్వాత సెల్లింగ్ ప్రైస్. ఎట్ వాట్ ప్రైస్ హీ షుడ్ సెల్ టు ఎర్న్ 10% ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 34200 divided by 4 into 11 by 10. Very good. Very good. So 11 multiples check చేస్తే 9 plus 3 12. 12 minus 1 11. Very good. 11 multiple. 9 plus 4 13. 13 minus 2 11 multiple. Very good. So 11 multiples రెండు ఉన్నాయి. 9 3 11 multiple కాదు. Next 9 plus 2 which is 11. This is also not a 11 multiple. 9 plus 2 11. 9 plus 2 11 minus 8. This is also. రెండు ఆప్షన్స్ 11 మల్టిపుల్స్ ఉన్నాయి. 30 నా 40 నా. 4 క్యాన్సిల్ చేస్తే 4 8 times 32 22. 4 5 times 5 times. వెరీ గుడ్. అసలు జీరోనే పోయింది. వెయిట్ ఏ సెకండ్. క్యాలిక్యులేషన్ ఎక్కడైనా మిస్టేక్ చేసామా? Gain have been triple the amount of. Gain is triple that of loss incurred. Very good. At what percentage so that earn 10% profit. 10% profit. Very good. Wait a second. ఇక్కడ చూడండి మిస్టేక్ చేసినట్టున్నాము. 22800. 22800. 33. This is 33200. Very good. 4 cancel చేస్తే 4 8 times 32 830. Super. 830 11 times 9130. 9130. First option is my final answer for this question. Right? Very good. Very good. 23800 రాసేసాను. 22800. Sorry. 22800. Super. Next question. The respective ratio between the speed of boat upstream and the speed of boat downstream is. Speed of boat upstream అంటే m-s 7 parts. m-s 7 parts. m plus s 9 parts. m కావాలి అంటే రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయండి, విచ్ ఈజ్ 8 parts. s is 1 part. Very good. Very good. What is the speed of boat in still water? m value find out చేయాలి. If it covers 48 downstream. 48 downstream అంటే 9p. In 2 hours 40 minutes. 2 by 3 hours 40 minutes అంటే 6 8 by 9 3 hours. Very good. 8 6 times 48. 3 times 3 2 times. సో p వాల్యూ వచ్చేసి నాకు 2 అని మెన్షన్ అవుతుంది. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ m ఈజ్ 8p. 8 2 times 16 kmph.
16 kmph. Fourth option is my final answer for this question. Right? Fourth option is the correct answer for this question. Super. Next question. At present, the ratio between the ages of A and B and that of between A and C is very good. A ఇక్కడ 2 parts ఉంది, ఇక్కడ 2 parts చేస్తే C 10 parts. A is to B is to C is 2 is to 9 is to 10. A is to B is to C is 2 is to 9 is to 10. Very good. 4 years ago the sum of 4 years ago చెప్తున్నారు అంటే present sum is 4 times 12 యాడ్ చేస్తే సరిపోతుంది. రైట్. ముగ్గురిని ఫార్వర్డ్కి తీసుకొని రావాలి. ముగ్గురిని 4 years ఫార్వర్డ్ తీసుకొని రావాలి అంటే టోటల్ 12 తీసుకొని రావాలి. 84. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 21 parts 84. 21 parts 84 years. Present age of C. C's present age is 10 parts. Exactly 4 times. 40 years is the final answer for this question. 40 years. Third option is the correct answer for this question. Super. Next question. Sum invested in scheme B is 2.5 times the sum invested in scheme A. Very good. Investment in scheme A is made for 7 years simple interest. 5 point. The total interest earned from both the schemes is very good. Very good. 2.5 times అంటే 5/2 times. Very good. స్కీమ్ ఏలో 2A ఇన్వెస్ట్ చేశారనుకుందాం. స్కీమ్ బిలో 5A ఇన్వెస్ట్ అవుతుంది. రైట్. Scheme B is 2.5 times. Scheme A 7 years 6%. 7 years 6% simple interest. Scheme B also simple interest. 5 years 8%. Right. So ఇక్కడ నుంచి నాకు వచ్చింది 6 times 42% of 2A. 42% of 2A plus 40% of 5A. This is equal to 2840. Super. Super. So 4 cancel చేస్తే 221 times 4 10 times 4 7 times 28 10. Very good. Very good. Next. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? లేవు. 21% of A 50% of A. 71% of A is equal to 710. Right? అంటే A value 100. 71 getting cancelled. డినామినేటర్లో ఉన్న 100 1000 అవుతుంది. How much was the scheme A investment? Scheme A లో ఇన్వెస్ట్ చేసింది 2A. Scheme A లో ఇన్వెస్ట్ చేసింది 2A, which means 2000 rupees. 2000 rupees. First option is my final answer for this question. Very good. Very good. Next question. Right. The sum of radius and height of a cylinder is very good. Total surface area of the cylinder. What is the volume of the cylinder? Very good. First of all, total surface area of a cylinder. Dini formula matladali. Right. 2 pi r into h plus r. 2 pi r into h plus r. 2 pi r h is the lateral surface area. Pi plus pi r square is 2 pi r square is right. Yes, total surface area is this value. 880 is equal to 2 into 22/7 into radius. Sum of radius and height is 20. Very good. 2 3 times 8, exactly 880. Radius is 7. Correct.
0 0 అలాగే 22 4 times 88 radius is 7 super. What is the volume of the cylinder? Radius 7 అయితే therefore height would be 13. Volume of cylinder is pi r square h. Pi r square h. 22 by 7. 7 height h is equal to 13. 7 getting cancelled. Right? 2 7 times 14. 4 3 times 12. 2 is the unit digit. 2 is the unit digit. Very good. 2002. 2002 is my final answer for this question. Super. Next question. A bag contains 7 red balls, 2 yellow balls, 6 pink balls. If the 2 balls are drawn at random from the bag, one after another, what is the probability that first ball is red and second ball is pink? Very good. Very good. Total red balls ఎన్ని ఉన్నాయి? 7 balls ఉన్నాయి. Red 7, yellow 2, pink 6. సూపర్. వెరీ గుడ్. తర్వాత ఏం చెప్తున్నారు? ఇఫ్ 2 balls are drawn at random, one after the other, probability 2 balls పిక్ చేయాలట అంటే టోటల్ అవుట్ ఆఫ్ 7 plus 2 9, 9 plus 6 15, 15లో నుంచి 2 పిక్ చేయాలి. వెరీ గుడ్. ఫస్ట్ బాల్ ఈజ్ రెడ్ 7C1 and second ball is pink 6C1. Very good. 7 into 6 into denominator లో ఉన్న 2 numerator లోకి రాసుకొని 15 into 14 రాసుకోవచ్చు. 7 2 times 14 3 క్యాన్సిల్ చేస్తే 2/5. 3 క్యాన్సిల్ చేస్తే 2/5. And the second ball is a pink ball. Very good. Pink 6C1. Total number of balls one after the other. 1 after the other అని చెప్తున్నారు. సారీ, 1 after the other అయితే నాకు కండిషన్ ఇది కాదు. ఓకే, 1 after the other ఉన్నప్పుడు కండిషన్ ఇది కాదు. సారీ. రైట్. ఫస్ట్ టోటల్ 15 balls ఉన్నాయి. 7 balls-లో నుంచి ఒక బాల్. రైట్. నా దగ్గర టోటల్ 15 balls ఉన్నాయి. అందులో నుంచి ఒక బాల్, దట్ ఈజ్ రెడ్ బాల్. అండ్ ఇప్పుడు నా దగ్గర టోటల్ 14 balls ఉన్నాయి. అది పింక్ బాల్స్లో నుంచి సెలెక్ట్ చేయాలి. రైట్. 7 2 times 14, 3 5 times 15. మై ఆన్సర్ ఈజ్ 1/5. 1 after another. ఒక్కసారి తీసి మళ్ళీ ఇంకోటి తీయాలి. రైట్. థర్డ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A and B started a business with investments in the ratio. After 4 months from the start of business, C joined with B and C. If the annual profit, very good. What is the difference between B's share and C's share? A to B investments are in the ratio A, B, C. 2, 5. B and C 2 parts 1 part అంటే దీన్ని 4 10గా రాసుకుందాం. 4 10 5. వెరీ గుడ్. ఆఫ్టర్ 4 months ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ బిజినెస్ అంటే వీళ్ళిద్దరు 12 months, ఆ పర్సన్ 8 months అంటే 3 3 2. వెరీ గుడ్. 3 3 2. 2 క్యాన్సిల్ చేస్తే 2 2 5 times 2 2 times 6 is to 15 is to 5. 6 is to 15 is to 5. Very good. Total number of parts, any parts? 26 parts.
26 parts, total profit share is given as 6,500. 6,500. Very good. Difference between P and the C's share 10 parts. Very good. 26 అంటే 13 2 times, 13 5 times అంటే 25 times. Exactly 250 times. 2,500. First option is my final answer for this question. Very good. 2,500. First option is the correct answer for this question. Super. Very good. Next question. So data interpretation question వచ్చేసింది, చూద్దాం ఏం చెప్తున్నారు. Number of employees in 5 different companies in December 2021. Okay. December 2021 లో percentage of science graduates, commerce graduates, arts graduates. Employees is science graduates, commerce and arts. Missing ని మనం find out చేయాలి. Very good. Very good. Done. Super. The average number of science graduate employees and arts graduate employees in company A. Science and arts 20. ఇది వచ్చేసి 20% కాబట్టి రిమైనింగ్ 20 25 45 అయిపోతే దిస్ ఈజ్ 55%. కరెక్ట్. దిస్ ఈజ్ 55%. అక్కడ యావరేజ్ చెప్తున్నారు, రైట్. 75% upon 2% value is given as 270. Very good. What is the total number of employees? 100% of the employees. Right. 25 4 times, 25 3 times, 3 9 times, 9 8 times, 72. 720. 720 is my final answer for this question. Fourth option is the correct answer. Very good. Next question. What is the difference between science graduate employees and art graduate employees in D? D లో మాట్లాడుతున్నారు. సూపర్. డి వచ్చేటప్పటికల్లా ఇక్కడ 42 38 అంటే 80 అయిపోయింది, రిమైనింగ్ 20%. వెరీ గుడ్. సైన్స్ అండ్ ఆర్ట్స్. సైన్స్ 42, ఆర్ట్స్ 20. రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈస్ science 42, arts 20. Required difference is 22%. Right. 22% of total, which is 850. Right. 20% is 170. 170 plus 17, 187. 187. Second option is my final answer for this question. Super. Next question. The total number of employees in company E is 3 times the total number of employees in B. Very good. E is 3 times that of B. Very good. If the difference between arts and art graduates in employee, art graduate employee in B, art graduate employee 35 35 70 అయిపోతే రిమైనింగ్ 30%. వెరీ గుడ్. B and E art graduates 40% of 3A minus 30% of A. 40% of 3A minus 30% of A. This is given as 495. Very good. 10% of 3A అంటే 30% of 3A value. 30% of 3A is given as 495. 495, sorry. Right. ఇది 40%, ఇది 10% of A. Right. 00 ఇక్కడ పోతే గనక ఇక్కడ సింగిల్ 0 వచ్చేస్తుంది. డినామినేటర్లో ఒక సింగిల్ 0 ఉండిపోయి. పర్సంటేజ్ ఆఫ్
ఓకే, సింగిల్ జీరో జీరో తీసేసి అటువైపు తీసుకుని వెళ్ళాను. 9 5 times 45 5 times ఏ వాల్యూ 55. నన్ను అడిగింది వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 550. పర్సెంటేజ్ ఆఫ్ డినామినేటర్లో 10 4950. Five fifty has to be the answer, right? Correct. 550. Third option is my final answer for this question. ఇక్కడ డినామినేటర్లో ఒక జీరో పోయింది, ఇంకా జీరో ఉంది. ఇక 550 పక్కన జీరో ఉండాలి, 55 పక్కన. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డి ఇంక్రీజ్డ్ బై 20%. వెరీ గుడ్. దీని మీద 20%, 850 మీద 20%. 20% of 850 is 170. వెరీ గుడ్. అంటే 102, 1020. ఈ 50% ఆఫ్ ఇన్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, దీనిలో హాఫ్ 510. Second option is my final answer for this question. Correct? Yes, very good. Next question. If the respective ratio between science graduate employees and commerce graduate employees in C is 5:6. C science and commerce 45 అయిపోతే రిమైనింగ్ 55. 11 parts 55 అంటే 25 30. 25% 30%. Very good, very good. What was the number of commerce employees in C? Commerce మాట్లాడాలట. 30% of 780. Required value is 30% of 780. 78 3 times. 7 3 times 210. 8 3 times 24, which is 234. 234. Third option is my final answer for this question. Very good, very good. So ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. రైట్, డన్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.